జీవన్ రెడ్డి గారిని అన్నిసార్లు తిరస్కరించారు? మీరు చెప్పండి. శరత్ గారు సార్ ఒక విషయం చెప్పాలా మీకు, పాపం రమ్యారావు గారు ఇంత కాంగ్రెస్ పార్టీ గురించి డిఫెండ్ చేస్తున్నా వాళ్ళ కులానికి గాని ఆమెకు గాని రేవంత్ రెడ్డితోని చిల్లి పైసా సాయం జరగదు. రమ్యారావు గారికి ఏ పోస్ట్ మీరు దయచేసి అట్లా అనకండి, జరగదు అని అనకండి. బరాబర్గా జరిపించుకుంటాం, జరుగుతుంది. మాకు జరగకపోయే సమస్య లేదు. డెఫినెట్ మీకు ఓపిక తక్కువైపోయింది. మీరు దాదాపు ఒక దశాబ్ద కాలం ఉన్నారు కాంగ్రెస్ లో, ఖచ్చితంగా మీకు రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. వినండి దయచేసి ప్లీజ్. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డికి ఉన్న అక్కస్సు, తర్వాత రేవంత్ రెడ్డి ఎంతైతే క్రూయల్ స్ట్రాటజీ చేసినాడో జీవన్ రెడ్డిని ఓడగొట్టడానికి ఆ జిల్లా నాయకులని వాడుకొని జీవన్ రెడ్డిని ఓడించ రేపు ముఖ్యమంత్రి స్థానానికి ఎస్ ఎగ్జాక్ట్లీ. మీకు విషయం సార్, మదిర లోపల బట్టి విక్రమార్కను కూడా ఓడించడానికి డబ్బులు పంపించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. మీకు తెలియదు కొన్ని విషయాలు, చాలా దగ్గరుండి చూసిన వ్యక్తులు మేము చెప్తున్నాం మీకు. అసలు రేవంత్ రెడ్డి ఎంత క్రూయల్ స్ట్రాటజీ వర్కౌట్ చేసినాడంటే అంత క్రూయల్ స్ట్రాటజీ వర్కౌట్ చేసినాడు తను ముఖ్యమంత్రి అవడానికి. అసలు జీవన్ రెడ్డి రేపు ఎక్కడ తనకు అభ్యర్థిగా నిలబడతాడో అనే వ్యవహారం చూసుకున్నాడు. అందుకే జానారెడ్డికి ఏం చెప్పినాడు, నువ్వు నిలబడకు, నీ కొడుకుకు ఇద్దరికి నేను అవకాశాలు కల్పిస్తాను. తనకు పోటీ ఎవరిని లేకుండా చేసుకొని ఒక కుళ్ళు రాజకీయం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఫస్ట్ పాయింట్. రెండవది, ఒక్కనాడన్న ప్రజాపాలన అనే పేరుతో జరుగుతున్న దగా మీద జీవన్ రెడ్డి ఒక్కనాడు మాట్లాడినా ఇవాళ నేను జీవన్ రెడ్డికి గౌరవం ఇచ్చి ఉండేవాడి. కానీ నా కళ్ళతో నేనే చూసినాను కదా ఎన్టీ రామారావుకు జరిగిన ద్రోహము. ఆయన గుటగుట ఏడ్చినాడు సార్. ఆ సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు పోయినారు కదా. నాదెండ్ల పోవుడే కాదు సార్, మీరు నమ్మరు, శాసనసభలో గెలిపినారు సార్. మేమంతా అక్కడ ఉన్నాం సార్ శాసనసభలో. వివర్ ఆల్ దేర్. ఎట్లా అసలు తను సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ అయితే అనరాని మాటలు ఎన్టీ రామారావు అన్నాడు. ఆయన చేసిన పాపం ఏందండి, మంచి వాళ్లను, మేధావులను, కొత్త వాళ్లను, బీసీలను, డాక్టర్లు, ఇంజనీర్లు, అంతమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ తీసుకొచ్చాడు. రాజకీయాలలో దళారితనం లేకుండా చేసినాడు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించినాడు. అట్లాంటి ఒక మహానుభావుడికే ఈయన అసలు టైం లోపల బొత్తలో కత్తిగుచ్చిన వ్యక్తి జీవన్ రెడ్డి. ఇవాళ ఎన్ని మాట్లాడినా, ఎన్ని రకాలుగా వ్యవహారాలు చేసినా ఆయన వల్ల ఒరిగేది లేదు, తరిగేది లేదు. తర్వాత నేను రమ్యారావు గారికి హరీష్ గారికి చెప్పేది ఏంటంటే, మీరు ఈ చర్చా వేదికలలో ఇంత స్పష్టంగా మాట్లాడితే మాత్రం మీరు మీ పార్టీలలో ఎదగలేరు సార్. మీ పార్టీలు బానిసత్వాన్ని ఇష్టపడతాయి, చెంచాగిరిని ఇష్టపడతాయి. కాంగ్రెస్ లో ఫ్రీడమ్ ఉంటుందిలేండి కొంచెం. ఏం ఫ్రీడమ్? గదే ఆ ఫ్రీడమే ఉంటది. వచ్చి చర్చలలో పార్టిసిపేట్ అయ్యి మన మీద అనుభవడమే ఉంటది తప్ప పదవులు రావు. ఎవరి మీద మనం వస్తున్నాం మీరు అట్లా అంటే? నేను ఆ రకమైన భాష మొన్న అధ్యక్ష పదవులలో